వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈ వీడియో టాపిక్ ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఆర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఒక టాపిక్. ఇది కూడా డిజాస్టరే కదా, మనము గ్రూప్ 1లో చదువుకున్నాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకు సెపరేట్గా ఉంది. దాంట్లో డిజాస్టర్ అంటే ఏ ల్యాండ్ స్లైడో ఎర్త్ క్వేకో కాదు కదా, ఇది కూడా డిజాస్టరే. క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా డిజాస్టరే. మరి ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ అంటే, నిన్న చూసాం అల్లు అర్జున్ని లోపలేస్తారు. అల్లు అర్జున్ ఆర్ పుష్ప, దాని పేరు అలియాస్ అల్లు అర్జున్ ఆర్ అలియాస్ పుష్ప. నిన్న లోపలేస్తారు. ఆయనకు సెక్షన్ 105 మీద నాన్ బెయిలబుల్ కేసు ఉంది అది అని మొత్తం నిన్న డే అంతా అదే వాదించారు అన్ని టీవీ ఛానల్స్. ఫైనల్గా మనోడికి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిండు, అది వేరే సంగతి. కానీ ఆలోచిస్తే అండి, అంటే మనం ఆలోచిస్తే అంత పెద్ద మూవీ 1000 కోట్ల టర్న్ ఓవర్ ఇచ్చింది 2-3 డేస్లోనే. మూవీ కాస్టే 500 crores అంట. పుష్ప గారు 300 crores తీసుకున్నారంట. పాన్ ఇండియా అంట. ఇప్పటి వరకు ఇంత పెద్ద అమౌంట్ ఎవరు తీసుకోలేదంట. అంత పెద్ద మూవీ ఒక ఇన్సిడెంట్ అయితే అల్లు అర్జున్ ఏమంటాడంటే నాకేం సంబంధం లేదు అంటాడు ఆయన. నాకేం సంబంధం లేదు అని ఫస్ట్ అన్నారు. తర్వాత మళ్ళీ 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. 20 లక్షలు మాత్రమే జస్ట్. అదే ఆలోచిద్దాము, నిన్న ఇంత జరిగింది కదా కేసు, ఆయనకి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అయి ఉంటుందేమో నేను అనుకోవచ్చు. అంటే నా థింకింగ్. ఈ కేసులు, బెయిల్లు, పోలీసులు, లాయర్లు, జడ్జిలు, వాట్ ఎవర్ ఇదన్నీ ఉంటాయి కదా, ఖర్చు కాకుండా ఉంటుందా అండి? ఇంతకంటే ఎక్కువ ఖర్చు అయి ఉంటుంది, ఖచ్చితంగా ఖర్చు అయి ఉంటుంది. కానీ అదే అమౌంట్ పాపం వాళ్ళకే ఇచ్చిండి ఎంత బాగుండేది. ఆ పర్టికులర్ ఎవరో లేడీ చనిపోయారు కదా, రేవతి గారు అని, వాళ్ళ అబ్బాయి ఇంకా స్టిల్ హీఈస్ లయింగ్ ఇన్ ద బెడ్ ఇన్ హాస్పిటల్. 25 lakhs ఏందండి? 25 lakhs ఇంకొక అమౌంట్ 1 కోటి రూపాయలు ఇస్తే మీకేమి తరిగిపోదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ హ్యాస్ టేకెన్ 300 crores. 300 crores లో 1%, అంటే నువ్వు ఇచ్చింది ఎంత? 1% అన్నా కానీ 3 కోట్లు, కానీ నువ్వు ఇచ్చింది 20 లక్షలు మాత్రమే. అంటే ఎంత చెప్పండి? 1% కంటే కూడా చాలా తక్కువ. ఇవ్వచ్చు కదా 1 కోటి రూపాయలు, ఏమి కొంపలు మునిగిపోతాయా మీకు? అంతంత నువ్వే చెప్తున్నావు కదా 300 crores మేము సంపాదించినామని, బయట సంపాదించినామని. మరి అలాంటి సిచ్యువేషన్లో నీ కోసము నీ ఫ్యాన్స్ వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తే ఏం నష్టం ఏమొచ్చింది? వాళ్ళు నీ ఫ్యాన్సే కదా, వాళ్ళు నీ ఫ్యాన్సే కదా. 25 lakhs ఏందండి? 25 lakhs ఏమన్నా బిచ్చం వేస్తారా? 25 lakhs ఏమన్నా బిచ్చం వేస్తున్నారా అండి? నార్మల్గా ఇప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చినా 1 కోటి రూపాయలకు తక్కువ ఇవ్వట్లేదు, చిరుద్యోగి కూడా. మరి మీరు మేము ఇంత పెద్ద మూవీ అసోసియేషను, అది మా ఇంత పెద్ద బ్యానరు, నాది ఇంత మూవీస్ అని చెప్పుకోవడము, సిచ్యువేషన్ వస్తే మాత్రం నాకేం సంబంధం లేదంటారా? అసలు నన్ను అడిగితే యూ షుడ్ హ్యావ్ టేకెన్ ఒక నైతిక బాధ్యత తీసుకొని ఉండుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వల్లనే అయింది అని అనుంటే ఇంకా మీ మీద గౌరవం చాలా పెరిగి ఉండేది జనాలకి. ఎందుకు అంటే మీ పుష్ప మూవీలోనే మీకు సంబంధించిన ఒక వ్యక్తికి ఏదన్నా అయితే పుష్ప వస్తాడు, మనోడికి ఏమైనా జరుగుతుంది అని ఒక సీన్ ఉంటుంది ఇక్కడ. మరి సినిమాలో మాత్రము మీ మనుషులకు ఏం కావద్దు, మీరు ముందుంటారని చూపిస్తారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి చూపిస్తారు, కానీ అందులో 100% నిజాయితీ ఉండదు. జస్ట్ ఏదో ఒక 20 లక్షలు 10 లక్షలు అంత చిన్న అమౌంట్స్ ఇచ్చి దులిపేసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ నాకేం సంబంధం లేదంటారు. అండి ఎందుకు సంబంధం లేదని మీరు చెప్పండి. మీకు తెలియదా? మీరు 3 yearsగా ఈ మూవీ కోసం జనాలు ఆగుతున్నారు. ఆగినప్పుడు మీరు ఒకవేళ బయటికి వస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారో మీకు ఐడియా లేదా అండి? ఐడియా ఉంది కదా. అండ్ సంజయ్ థియేటర్ ఏమైనా పెద్ద థియేటరా? సంజయ్ థియేటర్ అది ఉన్నదే చిన్న గల్లీలో, రోడ్ మీద, సరిపోదు స్పేస్. మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే ఉంటారు మీకు. మీరు అట్లా అది తెలిసి కూడా మీరు వచ్చారు. మరి బాధ్యత మీరు తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోవాలి? సరే, పోలీసు వాళ్ళని మనం ఎంత అన్నా కానీ అల్టిమేట్గా మీదే కదండి బాధ్యత. పోలీసు వాళ్ళని మనం ఏం అనలేము, కానీ మీదే కదా బాధ్యత. మీకు తెలియాలి కదా, మీకు ఆ విషయం మీకు తెలియాలి కదా. తెలియకుండానే మీరు మూవీ తీస్తారా అండి? తెలియకుండానే మీరు ఇంత పెద్ద స్టార్ అవుతారా? ఇవన్నీ మర్చిపోయి మాకేం సంబంధం లేదు, మీ వస్తే మీ తప్పు, మాకేం సంబంధము, ఏమన్నా అయితే ప్రాబ్లం, మాకు సంబంధం లేదు అని వదలడం అయితే డెఫినెట్గా కరెక్ట్ కాదు.
అంటే మీలాంటి ఒక గొప్ప హీరోకి ఇది తగదండి. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. నేను మీ గ్రేట్ ఫ్యాన్ అన్నట్టుగా, వన్ ఆఫ్ ద గ్రేట్ ఫ్యాన్స్ మీకు నేను. కానీ ఫ్యానే, కానీ ఇదే కదా. ఫ్యాన్ అయినంత మాత్రాన తప్పు కరెక్ట్ అయిపోదు, కరెక్ట్ తప్పు అయిపోదు కదా. సో దానికి అదే, దీనికి ఇదే. ఇది మనం అడగాల్సిందే. సరే, ఇది మీ సంగతి. మనకి అంటే అల్లు అర్జున్ సంగతి పక్కన పెడితే, మన పబ్లిక్ ఏమైనా తక్కువలా అంటే మన పబ్లిక్ ఏం తక్కువలు కాదు. సరే, ఇప్పుడు ఈ మూవీలో ఆ ఇన్సిడెంట్స్ లో పాపం ఎవరు అనుకోలేదు, అది జరిగిపోయింది. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగిపోయింది. దట్ ఇస్ వెరీ వెరీ సాడ్ అండి. అసలు యాక్చువల్గా అయితే ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ కి వెళ్ళకూడదు. పిల్లలతో అసలు వెళ్ళకూడదు అని. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు మనము ఒక తల్లి చనిపోయింది అనుకుంటాం, కానీ నిజంగా అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదండి. ఆ ఇన్సిడెంట్స్ లో ఏం జరిగి ఉంటుంది అంటే, నేను అనుకోవచ్చు వాళ్ళ పిల్లాడిని కాపాడడానికో, వాళ్ళ అమ్మాయిని కాపాడడానికి ఏదో జరిగి ఉంటుంది, సంథింగ్ లైక్. పాపము ఆ తొక్కిసలాటలో పెద్దవాళ్ళు బలైతారు, వాళ్ళ పిల్లలను కాపాడు. మనకి రియల్ గా ఏం జరిగిందో తెలిసి ఉండదు కదా, ఎవరికి తెలియదు. నో వన్ నోస్. ఎందుకంటే ఆ హడావుడిలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. పిల్లలు ఉండడం వల్ల మదర్స్, ఫాదర్స్ ఎక్కువ స్ట్రెస్ కి గురవుతారు. దే విల్ బి మోర్ కేర్ఫుల్. ఆ దెబ్బలు వీళ్ళు తీసుకుంటారు, వాళ్ళని కాపాడదామో లేకపోతే నేను అదే ఏంటదేమో అనుకుంటున్నా మోస్ట్లీ. ఐ డోంట్ నో. బట్ అసలు పిల్లల్ని తీసుకుపోకుండా ఉంటేనే బెటర్ కదా. అసలు ఎందుకు తీసుకుపోవాలా పిల్లల్ని ఫస్ట్ డే? ఏముంది, అల్లు అర్జున్ వచ్చిండు, ఓకే, పుష్ప వచ్చిండు, రేపు రాడా? రేపు సెకండ్ డే పోతే ఆ సినిమా జరగదా? జరుగుతుంది కదా, ఉంటది కదా సినిమా. ఇక్కడ పోతుంది. సరే, సినిమా సంగతి పక్కన పెడదామండి. నేను కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తా. లాస్ట్ ఇయర్ మన కుకట్పల్లిలో లూలు మాల్ ఓపెన్ చేశారు. కుకట్పల్లి ఫోరం మాల్ దగ్గర ఉంటారు అనుకుంటా, కుకట్పల్లి లూలు మాల్. ఆ లూలు మాల్ ఓపెన్ చేస్తే మాల్ ఓపెనింగ్ కి విపరీతమైన జనాలు. అక్కడ ఉన్నదే జాగా తక్కువ, ప్లేస్ తక్కువ. వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు అనుకుంటా, లూలు మాల్ మీద, నాకు తెలిసి. ఈ లూలు మాల్ కట్టింది జనాలు రావడానికే కదా. ఫస్ట్ డేనే ఎందుకు అలా లూలు మాల్కి? కొంపలు లూలు మాల్ ఏమైనా ఓపెన్ బంద్ చేస్తారు తర్వాత? అదైపోయింది. మొన్న రీసెంట్ ఇన్సిడెంట్స్. అంతకంటే ముందు ఇన్సిడెంట్ చెప్తా ఇంకోటి. ఐకియా ఓపెన్ చేశారు మన హైటెక్ సిటీ దగ్గర. ఐకియా ఓపెన్ చేస్తే విపరీతమైన ట్రాఫిక్. అరే ఐకియా అన్ని కోట్లు పెట్టి ఓపెన్ చేసినాడు, వాడు తెల్లారు బంద్ చేయడు కదా. నువ్వు ఫస్ట్ డేనే ఐకియాకి పోయి ఏం చేస్తావు? ఏమైనా కొన్నావా? పోనీ కొన్నది లేదు, పెట్టింది లేదు. ఆడ పోయి కింద సమోసాలు తిన్నావు కెఫెటీరియాలో. ఏముంది ఐకియాలో? ఫస్ట్ డే పోయి చేయాల్సిన అంత పని ఏముంది ఐకియాలో? ట్రాఫిక్ జామ్ తప్ప. సరే, అది వదిలేద్దాం. అంతకంటే ముందు ఒక మేబీ 5-6 years బ్యాక్ ఏమో స్టార్ బక్స్ కాఫీ పెట్టారు జూబ్లీ హిల్స్ లోనే ఎక్కడో. స్టార్ బక్స్ కాఫీ పెడితే 2 kilometers లైన్ అట. స్టార్ బక్స్ కాఫీ పెట్టిండే కాదు కదా, రేపు తాగొచ్చు కదా, ఎల్లుండి తాగొచ్చు. నువ్వు 2 kilometers లైన్ లో నిల్చొని స్టార్ బక్స్ కాఫీ తాగితే నీకేమొస్తుంది? ఆ లైన్ లో నిల్చున్న వాళ్ళ కోసం మళ్ళీ లోకల్ వాళ్ళు ఛాయ్ ఇచ్చారు, తెలుసా మీకు విషయం? మళ్ళీ చెప్తున్నా, ఆ స్టార్ బక్స్ కాఫీ కోసం లైన్ లో నిల్చిన వాళ్ళ కోసం అంట ఆ లోకల్ వాళ్ళు ఛాయ్ ఉంటారు కదా, ఛాయ్ పిల్లలు, వాళ్ళు వచ్చి ఛాయ్ ఇచ్చారంట. ఇక అట్లా ఉంది పరిస్థితి స్టార్ బక్స్. అంటే ఫస్ట్ డేనే తాగితే, ఫస్ట్ డేనే చూస్తే ఏమన్నా ప్రైజ్ ఇస్తున్నారా? సరే, ఇదో చేద్దామండి. ఇక మనము ఇవన్నీ అంటే బయటవి. క్రికెట్ ఉంది. క్రికెట్ గురించి అయితే ఎంతైనా మాట్లాడుకోవచ్చు. దట్ ఈస్ ఫైన్. ఇంతవరకు లక్కీగా క్రికెట్ ఏం జరగలేదు. గ్రేట్ థింగ్. మన వాళ్ళు బాగానే మేనేజ్ చేస్తారు. క్రికెట్ పక్కన పెట్టి టెంపుల్స్ చూద్దాం. తిరుపతి బెస్ట్ ఎగ్జాంపుల్. తిరుపతిలో మనం దర్శనం కూర్చుంటాము, అందరిని తీసుకుపోయి ఆ కంటైనర్స్ ఉంటాయి కదా, రూమ్ లో కూర్చోబెడతాం. అసలు రూమ్ ల నుంచి ఇట్లా వదులుతున్నారు అనగానే ధన్ 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 దుంకుతారు, ఎగురుతారు, అటు పోతారు, ఇటు పోతారు, రన్నింగ్ చేస్తారు. అసలు మామూలుగా చేయరు పబ్లిక్. అరే, నువ్వు ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్ పోవడానికి ఓకే, ఒప్పుకుంటా, కానీ ఎందుకంత హడావుడి ఎందుకు? నీ చేత పిల్లలు ఉంటారు, రన్నింగ్ చేస్తే ఇప్పుడు నువ్వు అంత హడావుడి చేసి ఎగురుకుంటూ దుంకుంటూ పోతావు కదా స్వామి దగ్గర దర్శనంకి. గర్భగుడిలో నువ్వు అరే వీడు బాగా రన్నింగ్ చేసుకుంటూ వచ్చాడు, వీడు 10 నిమిషాలు ముందు వచ్చాడు అని వీడికి నీకు 3 సెకండ్లు ఇచ్చే దర్శనం ఏమైనా 30 సెకండ్లు ఇస్తారా? లాగి పడేస్తూనే ఉంటారు కదా నిన్ను. మరి ఎందుకు ఆ రన్నింగ్ ఎందుకు? ఏం సాధిద్దామని అక్కడ జంపింగ్ చేసుకుంటూ ఆ కంటైనర్ ఆ రూమ్ లో నుంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి, ఆ పక్కన ఆ షెల్ఫ్లు ఎక్కి, ఆ చిన్న వాల్ ఉంటది దాని మీద ఎక్కి, అక్కడ సీకులు ఉంటాయి, సువ్వలు ఉంటాయి, గుచ్చుకుంటే ఎందుకు రన్నింగ్ ఎందుకు? అంటే ఫస్ట్ పోయి ఇప్పుడు నువ్వు అర్జెంటుగా పోయి
బాలాజీ వెంకన్న దర్శనం చేసుకొని రాగానే నీకు బయట ఏమన్నా పిలిచి డబ్బులు ఇస్తున్నారా, పోనీ నీకేమన్నా ప్రైజ్ ఇస్తున్నారా? ఎందుకండి ఆ హడావుడి ఎందుకు? ఆ ఫస్ట్ డే హడావుడి ఎందుకు? లేకపోతే జల్దీ అర్జెంట్గా మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తావు? చూసేది నువ్వు ఇన్స్టాగ్రామే, పోనీ వాట్సాపే చూసుకుంటావు. ఈ పోయిన గుడికి పోయిన సంతోషం కూడా లేదు, ఒకటే గోల, జల్దీ అయిపోవాలి జల్దీ అయిపోవాలి జల్దీ అయిపోవాలి. నేను ఇంతకుముందు ఒక ఎప్పుడు ఒక 2-3 వీక్స్ బ్యాక్ కూడా పెట్టిన ఒక దేవుడి వీడియో లాంటిది పెట్టిన. అందులో మెన్షన్ చేసిన చిల్కూరులో కూడా ఎంత డేంజర్ అంటే, లక్కీగా ఈ మధ్య చిల్కూరు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఈ స్టాంపిడ్స్ జరగకుండా మండే టు ఫ్రైడే మార్నింగ్ 6 to 12:30, ఈవినింగ్ 4 to 6:30 చేసిరండి. అంటే 108 ప్రదక్షిణలకి. ఇంతకు ముందు డే మొత్తం తిరగొచ్చు. అక్కడ కూడా అట్లే చేస్తారు కదా జనాలు, గుద్దుడే రన్నింగ్ చేసుడే, అంత 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 తక్కువ దాంట్లో. సో దాంట్లో ఎంత డేంజర్ చూడండి. పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, కొన్ని పెద్ద లేడీస్ ఉంటారు, మోకాలు నొప్పులు ఉంటాయి, పడతారు చేస్తారు. పడితే అంత ఈజీగా ఏమైనా దెబ్బ తగిలింది అనుకో, తగలడానికి చోట తగిలితే అతుక్కుంటాయి అంటే ఎందుకు ఆ రష్ ఎందుకు, ఆ రన్నింగ్ ఎందుకు? సో ఇట్లా నేను ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే, మనము కూడా హడావుడి చేస్తున్నాం. క్రౌడ్ మేనేజ్మెంట్లో మనం ఎంతసేపు పోలీస్ వాళ్ళ పాత్ర, లేకపోతే మూవీ ఇండస్ట్రీ వాళ్ళ పాత్ర, వాళ్ళని వీళ్ళని మనం బ్లేమ్ చేస్తున్నాం. కానీ మరి మన పాత్ర లేదా? మన పాత్ర కూడా ఉంది కదా. మనకి ఎందుకు ఆ ఫస్ట్ డే పోయి చూసి ఆ ఫోటో పెట్టుకొని వాట్సాప్లో డిస్ప్లే పిక్ మెన్షన్ చేసి చేయాల్సిన అవసరం ఏముంది అనేది నా పాయింట్. మరి ఇదే ఉత్సాహము ఒక్కసారి కూడా నీకు విద్య నేర్పిన నువ్వు గురువు దగ్గరికి వెళ్ళావు, నీ స్కూల్కి పోవు, వాళ్ళంతా అవైలబులే, కానీ ఒక్కరోజు కూడా పోవు కదా. స్కూల్ వదిలేసి 10-20 ఏళ్ళు అయింది, ఎన్నిసార్లు పోయినావు చెప్పు నీ స్కూల్కి? ఎన్నిసార్లు నీకు నచ్చిన టీచర్ దగ్గరికి పోయినావు చెప్పు నువ్వు ఒకసారి? వాళ్ళందరూ అవైలబులే, ఆడు పిలిచినా పోవు నువ్వు, వాళ్ళు రమ్మన్నా నువ్వు పోవు. నీ స్కూల్కి పోవు, నీ ఊరికి పోవు, నీకు నచ్చిన ఫ్రెండ్ ఇంటికి పోవు, నీకు 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 ఇష్టమైన ప్లేసెస్కి వెళ్ళవు. కానీ రోల్ మోడల్స్ మాత్రం వీళ్ళు, విరాట్ కోహ్లీ వస్తుందంటే, అల్లు అర్జున్ వస్తుందంటే, లేకపోతే ప్రభాస్ వస్తుందంటే వెళ్తావు. ఓకే, దే ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది, నష్టం ఎక్కువ మనకే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీకి ఎవరు ఆన్సర్ చెప్తారు చెప్పండి? ఇద్దరు పిల్లలు 7 years 5 years, ఇప్పుడు వాళ్ళకి తల్లి లేదు, ఆ భర్తకి భార్య లేదు, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. వీళ్ళకి ఇప్పుడు ఎవరు ఆన్సర్ చెప్పాలి? వాళ్ళు ఏం చేశారు? మూవీ వాళ్ళు 20 లక్షలు ఇచ్చి వదిలేసుకోరు. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడన్నా యూట్యూబ్లో మాట్లాడితే ఇంకో 20 లక్షలు ఇస్తారు. కానీ సరిపోతుందా అండి? 50 లక్షలు ఇస్తారు, 1 కోటి రూపాయలు ఇచ్చిన అనుకుందాం, అయినా కానీ సరిపోతుందా? లెట్స్ అజ్యూమ్ సరిపోదు కదా. జస్ట్ మన ఆతృతకి, అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మా అబ్బాయికి ఇష్టం అండి అల్లు అర్జున్. అవును, ఇష్టమే, అందరికి ఇష్టమే, మన అందరికి ఇష్టమే కదా, మన అందరం ఫిలిమ్స్ చూసుకుంటేనే పెరిగినాం, ఇష్టమే. కానీ ఆ ఇష్టముకి కూడా మనకి లిమిటేషన్ ఉండాలి అంటున్నా. ఆ ఇష్టానికి కూడా యూ షుడ్ హ్యావ్ లిమిటేషన్. అది ఎంతవరకు ఇష్టపడాలనేది అంతవరకు. ఇప్పుడు స్వీట్స్ అంటే అందరికి ఇష్టమే, నాకు ఇష్టమే, మీకు ఇష్టమే. కానీ విపరీతంగా స్వీట్లు తింటే ఏమవుతుంది? ఫస్ట్ దగ్గు వస్తుంది, తర్వాత బాడీ లావ్ ఎక్కుతుంది, ఇంకా ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే నాకు తెలియదు స్వీట్ల వల్ల, బట్ మంచిది అయితే కాదు కదా, నీ బాడీకి అయితే మంచిది అయితే కాదు. ఏదైనా కానీ నీకు పరిమితికి మించి చేస్తే ఏది కూడా మంచిది కాదు. మన వాళ్ళు చెప్తారు కదా, మంచితనం కూడా, ఇప్పుడు అతి మంచితనం వల్ల ఏది కూడా ఎక్కువ చేస్తే మంచిది కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాము. అతి దానం వల్ల కర్ణుడు నష్టమైండు, బలి చక్రవర్తి ఇదైండు. అతి మంచితనం వల్ల మనం సినిమా చూసినాం మహానటి సావిత్రి, అతి మంచితనం వల్ల ఆవిడ నష్టపోయింది. ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ నాట్ గుడ్, అది ఏదైనా కావచ్చు. మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నాకు ఇష్టం కదా, నేను దానికోసం ఎంత దూరమైనా పోతా అనుకుంటే నష్టపోతాం, మనమే నష్టపోతాం. ఇది మనం ఆలోచించుకోవాలండి. సో పీపుల్ అంటే మనందరం పీపుల్ షుడ్ థింక్ వన్స్ అగైన్ థింక్. మనం ఏమైతే చేస్తున్నామో దాని గురించి ఒకటికి 2 సార్లు ఆలోచించాలి, దాన్ని పర్యావసనం ఆలోచించాలి. కానీ గుడ్డెద్దు చేనులో పడ్డట్టు చేస్తే నష్టపోయేది మనమే. పెద్దవాళ్ళు బాగానే ఉంటారు, పెద్దవాళ్ళకి ఏం కాదు, వాళ్ళు దే విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. నష్టపోయేది మాత్రం ప్రజలండి. అది
సో క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి ఇదండి. ఇది కూడా వన్ ఆఫ్ ద టాపిక్సే మనకి గ్రూప్ 1లో కాబట్టి ఇది కూడా డిజాస్టరే. దిస్ ఈజ్ ఆల్సో డిజాస్టర్. యూ షుడ్ నో యూ షుడ్ నో సచ్ టాపిక్స్ ఆల్సో. ఓకే. అండ్ ఇంకొక పాయింట్, అదే ఇందాక ఎగ్జాంపుల్స్ ఒక పాయింట్ మర్చిపోయినా. మొన్న లాస్ట్ ఇయర్ గుజరాత్లో జరిగింది కదా, గుజరాత్లో ఒక బ్రిడ్జ్ మీద పోయారు కదా అందరు, బ్రిడ్జ్ టక్కుమని కూలిపోయింది, చాలా మంది చనిపోయారు. అది కూడా అంతే కదా, ఫస్ట్ డేనే బ్రిడ్జ్కి పోవాలి అన్న ఆరాటం అది. సో ఇందాక అసలు యాక్చువల్లీ ఎగ్జాంపుల్ అప్పుడే చెప్పాల్సింది, మర్చిపోయాను. సో అట్లా అండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినా అంటే, ఈ ఎగ్జాంపుల్స్లో మనకి అంటే ప్రజలకు జరిగిన హామ్ని దృష్టిలో పెట్టుకొని ముందు ముందు కూడా మనం జాగ్రత్తగా ఉంటామని నేను ఎగ్జాంపుల్స్ చెప్పిన అంతే. మళ్ళీ మనము దీన్ని ఇంకా ఏదో వేరే ఇంకొక విధంగా తీసుకోవద్దు. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సిస్టమ్, పోలీస్ వాళ్ళు చేసే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, కానీ మా బాధ్యత మన మీద కూడా ఈక్వలెంట్గా ఉంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.